అర్థం కాబోతోంది. ఆకాశం చాలా వింతగా ఉంది. ఉదయమే ఇంత చీకటిగా ఉంది. ఇవాళ నువ్వు నీచంతో గడుపుతావు కదా. వర్షం పడదని అనుకుంటున్నాను. ఎక్కువసేపు వెయిట్ చేయించాను. జాగ్రత్తగా వెళ్ళిరా. అంతా బానే ఉందనుకుంటున్నాను. చాలా అసలు ఏంటి పుస్తకం? ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ ఏదో ఒకటి రాసింది. ఇది డైరీనా? సంవత్సరం మొదలైనప్పుడు ఒక బాల్ కింద పడింది. నేను నిరాశ చెందాను. దాంతో వృద్ధురాల్ని బయటికి లాగు. అసలేమిటబ్బా ఇది? 48వ పేజీ తర్వాత అంతా ఖాళీగా ఉంది. చాలా వింతగా ఉందే. ఇక చివరి పేజీలో నల్లటి ఆకాశంలో పిచ్ గోస్ట్ కి కోపం వస్తుంది. ఆ రోజు ఓతో ముగుస్తుంది. హఠాత్తుగా ఇక్కడితో అయిపోయింది. వింతగా ఉంది కదా ఈ బుక్. ఇది సైఫర్ మెటీరియల్ బుక్ ఏమో. ఇది నిద్ర రావడానికి సహకరించిన విషయాలేమో. కాదు, నాకైతే ఇలాంటి బుక్ ఒకసారి చదివినట్టే అనిపిస్తోంది. కానీ ఆ బుక్ పేరే గుర్తుకు రావట్లేదు. అలానే తను ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాడు. చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. కానీ నేను చాలా ఎండగా ఉంది కదా. ఏమన్నా కానీ డోరేమోన్ వచ్చిన తర్వాత దీని గురించి అడుగుతాను. అప్పుడే లైట్ ఆన్ చేసావేంటమ్మా? చాలా చీకటిగా ఉంది. న్యూస్ పేపర్ కూడా చదవలేకపోతున్నా. ఏంటి వింతగా ఉంది? ఇంకా 3 కూడా అవ్వలేదు కదా. నల్లటి ఆకాశంలో విచ్చికి కోపం వస్తుందా? నాకు గుర్తొచ్చింది. ఇందులో భవిష్యత్తు గురించి ఉంటుంది. ఏంటి ఇంత హఠాత్తుగా వచ్చావు? నోస్ట్రాడమస్ మాయన్ క్యాలెండర్ గురించి అందరికీ తెలుసు. కానీ భవిష్యత్తు గురించి చెప్పే ఈ బుక్ ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు. కానీ అది వార్, డిసాస్టర్ లాంటి పెద్ద పెద్ద విషయాల గురించి కరెక్ట్ గా చెప్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ విధ్వంసం గురించి కూడా చెప్పాయి తెలుసా. ఇది భవిష్యత్ గురించి చెప్పే పుస్తకం నా చెప్తున్నావు. చాలా మూర్ఖంగా ఉంది. అయితే ఏదో ఒక పేజీని తీసి చూడు. 6వ పేజ్. గొరిల్లా ఫాక్స్ దగ్గర నుంచి బర్డ్ మిషన్ ని దొంగిలిస్తుంది. ఒక నిమిషం ఆగు. ఈ బుక్ లో ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్ని ఉన్నాయి. 6th జూన్ ఎక్కడ? ఇదిగో ఆ రోజు ఒక ఎయిర్క్రాఫ్ట్ హైజాక్ చేయబడింది. ఆ అనుచరుడు కెప్టెన్ చూడడానికి ఫాక్స్ గొరిల్లా ఉంటారు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. జనవరి 13 నాడు ఒక బస్ డ్రైవర్ నిద్ర మత్తులో ఆ బస్ ని లేక్ లో పడేశాడు. పేజ్ 13 లో ఏముందో చూడు. సైలెంట్ గా తలుపు తెరిచి టైం చేయి. ఏంటి బస్ చేయవా? చూసావా, బస్ యాక్సిడెంట్ గురించి ఇందులో రాస్తుంది. ఇంతకు మించి నేను అడగను. కానీ లాస్ట్ పేజ్ నెంబర్ ఏంటి? సరే, పేజ్ నెంబర్ 48. అంటే ఈ సంవత్సరంలో 48వ రోజు అన్నమాట. 17th ఫిబ్రవరి అంటే అది ఈ రోజే. నల్లటి ఆకాశంలో పిచ్చికి కోపం వస్తుంది. రోజు ఓతో ముగుస్తుంది.